హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రేణుస్ హోమ్ కుకింగ్. ఈరోజు మా ఇంట్లో చేసిన హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ రెసిపీస్ షేర్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్లోకి మిల్లెట్ పిండితో దిబ్బరొట్టు వేశాను. అలాగే లంచ్లోకి ఒక హెల్దీ సూప్ చేశాను. ఈ సూప్ చాలా ఈజీ అండి చేసుకోవడం, చాలా హెల్దీ కూడా. డీటెయిల్ సూప్ రెసిపీ ఇస్తున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చేసిన అన్ని రెసిపీస్ కూడా డయాబెటిక్ ఫ్రెండ్లీ ఆల్సో. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే దిబ్బరొట్టె వేస్తున్నాను. జనరల్గా దిబ్బరొట్టె అంటే ఇడ్లీ పిండితో వేస్తారు, కానీ నేనేం చేశానంటే ఇడ్లీ పిండిలోనే ఇడ్లీ రవ్వకి బదులుగా బ్రౌన్ టాప్ మిల్లెట్ రవ్వ వేశాను. ఇది ఇడ్లీకైనా లేకపోతే ఇలా దిబ్బరొట్టెకైనా చాలా బాగుంటుంది. ఈ బ్రౌన్ టాప్ మిల్లెట్ రవ్వతో చేసిన ఇడ్లీ నేను ఆల్రెడీ నా ఛానల్లో షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే కనుక తప్పనిసరిగా చూడండి. ఐ కార్డ్ అండ్ ఎండ్ కార్డ్స్లో ఇస్తాను. ఈ దిబ్బరొట్టెలోకి దోసకాయ చట్నీ చేస్తున్నాను. ఈ దోసకాయల్ని ఎల్లో కుకుంబర్ అని, బుడంకాయలని అంటారు. మీ ఏరియాలో ఎలా పిలుస్తారో నాకు తెలియదు, కానీ ఈ బుడంకాయలు అన్న వర్డ్ వింటే చాలా నవ్వొచ్చింది. ఈ సమ్మర్ సీజన్లో దోసకాయ ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలిసిందే. వైటమిన్స్ అండ్ మినరల్స్తో పాటు ఇందులో 90% వాటరే ఉంటుంది. ఇందులో వైటమిన్ బి పుష్కలంగా ఉంటుంది కనుక వేసవికాలంలో వేడి చేస్తే శరీరానికి చల్లబరుచుకోవడానికి దోసకాయ తినడం చాలా మంచిది. ఇది మన బాడీని హైడ్రేటెడ్గా ఉంచుతుంది. అందుకే వేసవికాలంలో ఇలాగా వాటర్ ఎక్కువ ఉన్న కూరగాయలను తీసుకుంటే చాలా మంచిది. ఇది డయాబెటిక్ ఫ్రెండ్లీ కూడా. ఎందుకు ఇలా అంటున్నానంటే బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ని రెగ్యులేట్ చేసే హార్మోన్ ఈ దోసకాయలో ఉంటుందంట. సో నేను బాగా వాడుతున్నాను. జనరల్గా శనగపప్పు, కొబ్బరి చట్నీలు కాకుండా ఇలా దోసకాయ చట్నీ చేస్తున్నాను టిఫిన్స్లోకి. ఈ దోసకాయ చట్నీ కూడా చాలామంది రకరకాలుగా చేసుకుంటారు. నేను చాలా సింపుల్గా చేస్తున్నాను. దోసకాయ ముక్కలు అన్నిటికీ కూడా గింజలు అనేవి తీసేసాను. మినపప్పుతో పాటు 2-3 వెల్లుల్లి రేకులు వేసి, పచ్చిమిరపకాయలు వేయించి, దాంట్లో జీలకర్ర కూడా వేయించి పక్కన పెట్టి ఉంచుకున్నాను. నెక్స్ట్ దోసకాయ ముక్కలను కూడా కొంచెం సేపు వేయించి మగ్గించుకుంటున్నాను. ఇవన్నీ మగ్గిపోయిన తర్వాత మిక్సీలో ముందుగా వేయించి పెట్టుకున్న మినపప్పుని ఒకసారి మిక్సీ చేసి దాని తర్వాత ఈ ముక్కలను కూడా వేసి మిక్సీ చేశాను. దోసకాయ సాధారణంగా కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి నేను ఇంకా చింతపండు అలాంటిది ఏమీ వేయలేదు. రైస్లోకి అయితే కొంచెం గట్టిగా చేసుకుంటే బాగుంటుంది. అదే నేను టిఫిన్స్లోకి చేశాను కాబట్టి కొంచెం పలుచగా చేశాను. దీనికి తాలింపు పెట్టుకున్నా బాగుంటుంది, పెట్టుకోకపోయినా సరే బాగానే ఉంటుంది. సో ఇలాగా ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేశాను. టిఫిన్లోకి ఈ దోసకాయ చట్నీతో పాటు మొరింగా పౌడర్ వేస్తున్నాను. అదేనండి, మునగాకు పొడి కారం చేశాను కదా, ఆల్రెడీ వీడియో షేర్ చేశాను, మీరు చూసే ఉంటారు. చూడకపోతే కనుక అది కూడా చూడండి. బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ లంచ్లోకి ఒక వెజిటబుల్ సూప్ చేస్తున్నాను. దీనికోసం నేను ఏమేమి తీసుకున్నానంటే ఒక గుప్పుడు బార్లీ గింజలు, అలాగే ఒక గుప్పుడు ఉలవలు. ఈ రెండింటిని కూడా ముందు రోజు రాత్రే నానబెట్టి ఉంచుకున్నాను. ఈ రెండింటిని కూడా 1 లీటర్ వాటర్లో వేసి అరగంట సేపు సిమ్లో పెట్టి మరిగించుకోవాలి. సూప్లోకి కావాల్సిన వెజిటబుల్స్ అన్నిటిని కట్ చేసుకుంటున్నాను. దీంట్లోకి ఒక ఆనియన్ తీసుకున్నాను, అలాగే 3-4 చిన్న క్యారెట్లు, అలాగే ఒక ములక్కాడ. వీటన్నిటిని కూడా శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసుకోవాలి. బార్లీ గింజలు, ఉలవలు 2 కలిపి ఉడికించుకుంటున్నాను కదా, అవి మరిగిపోయిన తర్వాత వాటర్లోంచి అవి సపరేట్ చేసేసుకోవాలి వడకట్టి. ఈ వడకట్టిన నీటిని మనం రోజువారీ ఎప్పుడైనా తాగొచ్చు. వేసవికాలం కదా, ఇలా బార్లీ వాటర్ తాగడం వల్ల బాడీకి చలవ చేస్తుంది. అంతేకాకుండా ఉలవలు కూడా కలిపి ఇలా మరిగించాను కదా, ఈ వాటర్ తాగడం వల్ల బాడీకి చలవ చేయడంతోనే పాటుగా కిడ్నీ స్టోన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి తగ్గుముఖం పడుతుంది. కిడ్నీ స్టోన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు రెగ్యులర్గా అంటే ప్రతిరోజు ఇలాంటి వాటర్ తాగితే కనుక స్టోన్స్ కరిగించే శక్తి ఉంటుంది ఇందులో. సూప్లోకి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు అన్నిటిని కూడా కుక్కర్లో వేసి ఉడికించుకుంటున్నాను. దీంట్లోనే బార్లీ అండ్ ఉలవలు గింజలు ఉన్నాయి కదా వడకట్టినవి, అవి కూడా వేసుకుంటున్నాను. అంటే వడకట్టిన తర్వాత వేస్ట్ చేయకుండా ఇలా సూప్లో కలిపేస్తున్నాను అనమాట. దీంట్లోకి కొద్దిగా వాటర్ వేసి ఒక 2 విజిల్స్ రానిస్తున్నాను. ఈరోజు లంచ్లోకి అయితే కాకరకాయ ఫ్రై చేస్తున్నాను. ఇది కూడా డయాబెటిక్ పేషెంట్లకి చాలా మంచిది, రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి.
దాని తర్వాత ఇంకా చపాతీ పిండికి అయితే కలిపేస్తున్నాను. ఇది కూడా హోల్ వీట్ ఫ్లోర్ అండి. అలాగే పప్పు మెంతికూర చేస్తున్నాను. చూడండి, సూప్‌లోకి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు వీటిలో కొద్దిగా వాటర్ వేసి బ్లెండ్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని అంతటిని కూడా వడకట్టుకోవాలి. మొత్తం పిప్పంతటిని కూడా తీసేయాలి. చూడండి, దగ్గరికి చేసేస్తే ఇట్లా వస్తుంది. ఇప్పుడు వీటన్నిటిని డిస్కార్డ్ చేసేయడమే, అంటే పడేయడమే. వడకట్టుకున్న ఈ రసాన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలి. దీంట్లోనే మీ రుచికి సరిపడా సాల్ట్ అండ్ కొద్దిగా పెప్పర్ పౌడర్ వేయాలి. 2 వేసిన తర్వాత ఒకసారి పొంగొస్తే సరిపోతుంది. నెక్స్ట్ సలాడ్‌లోకి కావాల్సిన వెజిటబుల్స్ కట్ చేసుకుంటున్నాను. ఓన్లీ కీరా అండ్ క్యారెట్ మాత్రమే తీసుకుంటున్నానండి. సూప్ చేశాను కదా! ఇంకా టైం సరిపోలేదు సలాడ్ ఫుల్ ప్రిపేర్ చేయడానికి. నెక్స్ట్ ఇంకా చపాతీలు రెడీ చేసేసుకుంటున్నాను. ఫైనల్లీ లంచ్ అనేది రెడీ అయిపోయింది. ప్లేటింగ్ చేస్తున్నాను. ముందుగా సలాడ్, దానిలోకి కీరా ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలాగే నేను చేసిన వెజిటబుల్ సూప్, 2 చపాతీలు, పప్పు మెంతికూర, కాకరకాయ ఫ్రై, హాఫ్ కప్ సింగిల్ పోలిష్డ్ రైస్. ఇదండి మా లంచ్ ప్లేటర్. ఎట్లా ఉంది? ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డయాబెటిక్ ఫ్రెండ్లీ ఆల్సో. ఓకే అండి, బాయ్.